అందరికీ నమస్తే అండి. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి రిటర్నింగ్ అధికారి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ ఏదైతే ఎలక్షన్ సంబంధించిన ఒక చిన్న ట్రైనింగ్ ఉందో అది మనం చూడబోతున్నాము. అదేంటంటే ఈరోజు పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మనకి ట్రైనింగ్ ఐటీ టీం వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఐటీ టీంలో నేను ఒకటిగా పనిచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు రిటర్నింగ్ అధికారి గారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. మనకి స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందంటే ఆల్రెడీ మాకు షేర్ చేసిన లింక్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అన్నమాట. appstore.nidhi.apcfss.in pdms.html అనే ఒక లింక్ ఉంది. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనం వేరే పేజ్కి రీడైరెక్ట్ అయ్యామన్నమాట. దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే ఆండ్రాయిడ్ యాప్. అందరి దగ్గర ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ ఆండ్రాయిడ్ యాప్ గురించి మాత్రం చెప్తున్నాను. ఈ వీడియోలో కొంచెం శ్రద్ధగా వినండి. ఆండ్రాయిడ్ యాప్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేయగానే అది అడుగుతుంది డౌన్లోడ్ చేయమంటారా అని అడుగుతుంది. డౌన్లోడ్ చేయమని చెప్పండి. డౌన్లోడింగ్ 5 అని వచ్చింది. ఓపెన్ ద ఫైల్ అని చెప్పండి. ఓపెన్ చేయమంటారని అడుగుతుంది. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్ అంటుంది. ఇన్స్టాల్ చేయమని చెప్పండి. ఇన్స్టాలింగ్ అని వచ్చింది. ఇన్స్టాల్ అయిపోతుంది. సో చాలా తక్కువ టైంలోనే ఇన్స్టాలింగ్ అయితే మాత్రం మనకి ఇక్కడ జరిగిపోతుందండి. తర్వాత ఓపెన్ అనండి. ఆ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా PDMS అని చెప్పేసి మనకు వస్తుంది. ఇక్కడ వైల్ యూజింగ్ దిస్ యాప్, సో పిక్చర్స్ కానీ వీడియో కానీ రికార్డ్ చేయమంటారా అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇక్కడ డెమో వెర్షన్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను నా ఫోన్ నెంబరు అలాగే ఇక్కడ పాస్వర్డ్ కూడా మనకి ఏదైతే అందజేశారో ఆ పాస్వర్డ్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసేసి సబ్మిట్ చేసేస్తున్నాను నేను. సబ్మిట్ చేయగానే మనకి ఫస్ట్ పేజీలో ఇలా PDMS సంబంధించిన హోమ్ స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈవెంట్స్ సెక్షన్ అనమాట. ఈవెంట్స్లో అంటే ఇది పోల్ డేలో మనం ఏమేమి ఈవెంట్స్ పెర్ఫామ్ చేయాలనేది మనకి ఇచ్చారు. దీంట్లో 2 డేస్కి సంబంధించి మనకి ఇక్కడ ఈవెంట్స్ పెర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. T-1 డే అన్నారు. T-1 డే అంటే మనకి ఏదైతే టాస్క్ ఏ రోజు అయితే పర్ఫామ్ చేయాలో అంటే పోలింగ్ అయితే మెయిన్ టాస్క్ పోలింగ్ కాబట్టి పోలింగ్ ఏ రోజు అయితే జరగాలో ఆ ముందు రోజుని T-1 డే అంటారు. అది ప్రీ పోల్ డే ఫస్ట్ కనిపిస్తుంది కదా అది. తర్వాత మాక్ పోల్ అండ్ యాక్చువల్ పోల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే మనకి ఇక్కడ సైడ్ బార్లో మనకి ఇక్కడ మెన్యూ ఉంటుంది. ఆ మెన్యూలో కూడా ప్రీ పోల్, మాక్ పోల్ అండ్ యాక్చువల్ పోల్ కనిపిస్తుంది. ట్రైనింగ్ మెటీరియల్ అని ఉంది. ఇప్పుడైతే యాక్టివేషన్ లేదు. దిస్ విల్ కమ్ సూన్ అనమాట. అది మనం చూద్దాం తర్వాత. ఇప్పుడు చూస్తే ఈవెంట్స్లోకి వచ్చేటప్పటికి ప్రీ పోల్లో మనం ఏం చేస్తామంటే ప్రీ పోల్ మీద క్లిక్ చేశానండి. దాంట్లో ఈవెంట్స్ ఆ రోజు అంటే పోలింగ్ డే ముందు రోజు మనకి ఏమేమి ఈవెంట్స్ మనం యాక్టివిటీస్ మనం అక్కడ ప్రెసిడింగ్ ఆఫీసర్ పెర్ఫామ్ చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ యాప్ ప్రెసిడింగ్ ఆఫీసర్కి మాత్రమే. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్కి కూడా ఇది కొన్ని ఆప్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆ ఆప్షన్స్తో పాటు ఇక్కడ వాళ్ళకి రిపోర్ట్స్ జనరేట్ ఆప్షన్స్తో పాటు ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాళ్ళది మనకి ఇంకా చూపించలేదు కాబట్టి ఇక్కడ ఈవెంట్స్ చూస్తే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. మన డిస్పాచ్ సెంటర్ దగ్గర నుంచి మెటీరియల్ అయితే పట్టుకెళ్ళాలి. ఆ పట్టుకెళ్ళే మెటీరియల్ మనకు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనం అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫిలప్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో లేదని చెప్తున్నాను కదా. నేను స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డిస్పాచ్ సెంటర్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది. స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్. ఎలక్షన్ కిట్ తీసుకుని డిస్పాచ్ సెంటర్ నుంచి మీరు స్టార్ట్ అయ్యారా లేదా. స్టార్ట్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ అవ్వకపోతే నో పెట్టాలి. నో పెడితే కనుక ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అనేది ఒక రీజన్ చెప్పాలి. వెయిటింగ్ ఫర్ అదర్ పోలింగ్ పార్టీ, సెర్చింగ్ ఫర్ వెహికల్, నాట్ కలెక్టెడ్ పోలింగ్ మెటీరియల్, వెయిటింగ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ పోలింగ్ పార్టీ. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ అవి కరెక్ట్ అయితే కనుక వాటిని టిక్ చేస్తారు. లేదంటే అదర్స్ మీద క్లిక్ చేసి మనం ఓన్ రీజన్ మనం రాయొచ్చు. దానికి ఏంటి కారణం అనేది మనం రాయొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం కాబట్టి ఎస్ పెట్టి సబ్మిట్ చేయాలి.
సో ఎస్ పెట్టి సబ్మిట్ చేస్తున్నాను నేను. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఓకే క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేయగానే వెనక్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పోలింగ్ స్టేషన్కి చేరుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇంకొకసారి ఇక్కడ ఈవెంట్ పెర్ఫామ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే రీచ్డ్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ రీచ్డ్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేశాను. దీంట్లో పోలింగ్ పార్టీ హ్యాజ్ రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్. వచ్చారా లేదా? ఎస్ నొక్కితే ఓకే, ఎస్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి. వెళ్ళిపోయిన తర్వాత నో కొడితే మీకు ఏంటి రీజన్స్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా వచ్చిందా మధ్యదారిలో, లేదంటే ప్రాబ్లం విత్ వెహికల్ ఏదైనా ఆగిపోయే ప్రాబ్లం వచ్చిందా, లేదంటే అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అదర్ ఇష్యూస్ రీజన్స్ రాయమని చెప్పేసి మనకి ఇక్కడ ఇది మనకి ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. దాంట్లో రాసి సబ్మిట్ చేస్తామంట. మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ఏ క్లిక్ చేస్తాము. మనకి ఇతరత్ర ఇష్యూస్ ఏముండకపోవచ్చు కాబట్టి నెక్స్ట్ సబ్మిట్. ఇక సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే చెప్తాము. మళ్ళీ బయటకు వచ్చేసాం, మెయిన్ మెన్యూకి వచ్చేసాం మనం. అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఈ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ మనకి ఈవినింగ్ మనం ఆఫ్టర్నూన్ మనం బయలుదేరిపోతాం. అక్కడికి రీచ్ అయిన తర్వాత మనం పోలింగ్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్స్ అనేవి ఇచ్చామా లేదా. ఇక్కడ ఇస్తే కనుక ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేసామా, చేసిన తర్వాత మాక్ పోల్కి వాళ్ళని రమ్మని ఇన్ఫర్మేషన్ ఇచ్చామా, ఇదే క్వశ్చన్ దీన్ని. సో ఇక్కడ ఎస్ చెప్పామనుకోండి నో ఇష్యూ, నో చెప్పామనుకోండి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ బాక్స్ వస్తుంది. పోలింగ్ ఏజెంట్స్ డిడ్ నాట్ అటెండ్, ఎవరో రాలేదు. లేదు ఏదైనా అదర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అదర్ సెలెక్ట్ చేసి ఎంటర్ రీజన్స్ అన్న టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైనా మన రీజన్ మనం టైప్ చేసి సబ్మిట్ చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాం. సో డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో 5 o'clock రమ్మన్నా కదా మార్నింగ్, వాళ్ళు వస్తారా. సో నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ చూస్తే సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. ఎస్ అయితే ఫోటో తీయండి. ఫోటో తీయమన్నప్పుడు ఫోటో అడుగుతుంది. సో ఫోటో తీసాను అండ్ అక్కడ ఓకే చెప్పేశాను, ఎస్ చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ ఫోటో తీశాను, నెక్స్ట్ మళ్ళీ ఓకే చెప్పేశాను. నెక్స్ట్ పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. ప్రీవియస్ క్వశ్చన్, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఫాలోడ్ బై అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో ముందు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఉండాలి, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉండాలి. దాని ప్రకారం మనం ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఇచ్చి దాని ఫోటో తీయాలి. పోస్టర్స్ డిస్ప్లేడ్, ఏమేమైతే పోస్టర్స్ మనం పెట్టాలో ఆ పోస్టర్స్ అది మనం డిస్ప్లే చేసామా లేదా, ఎక్కడెక్కడ మనం అది పేస్ట్ చేసుకోవాలో అంటించుకోవాలో అది అంటించేసుకున్న తర్వాత వాటి ఫోటో కూడా మనం తీయాలి. ఫోటో తీసాము. సో క్లిక్ ఓకే చెప్పాను. ఇక్కడ మనం 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం కదా, ఫొటోస్ కూడా తీసేసాము. సో ఫొటోస్ తీసేసాము. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తాం అనమాట. సో నో చెప్పే ఛాన్స్ అయితే ఇక్కడ మ్యాక్సిమం మనకు ఉన్నది అన్ని అరేంజ్మెంట్స్ ఇవి అక్కడ ఉన్న అధికారులు చూసుకుంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ఓకే చెప్పి ఫోటో తీయాల్సిన అవసరం ఉంటుంది. సబ్మిట్ డీటెయిల్స్ సబ్మిటెడ్. ఫొటోస్ ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉండేటట్లు చూసుకోండి. ఫొటోస్ మంచి నీట్గా వచ్చేటట్లు మన ఫోన్ నుంచి చేసుకోండి. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళ ఫోన్లో నెట్వర్క్ బాగా ఉందా లేదా చూసుకుని దానికి సంబంధించి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళ ఫోటోల నుంచే వాళ్ళ కెమెరా నుంచే ఈ ఫొటోస్ తీయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యారో ఉంది కదా కిందన, ఆ యారో మీద క్లిక్ చేస్తే బ్యాక్ బటన్ మన హోమ్ స్క్రీన్కి వస్తూ ఉంటా. ఈ హోమ్ స్క్రీన్లో తర్వాత మాక్ పోల్కి సంబంధించి మాక్ పోల్ మీద క్లిక్ చేశాను నేను. ఇక్కడ 6 ఈవెంట్స్ ఇచ్చారు. సో ఈవెంట్ 1 మాక్ పోల్ స్టార్టెడ్. మాక్ పోల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలక్షన్ డే దట్ మీన్స్ పోల్ డేలో మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది at 5 o'clock AM. సో వాళ్ళందరూ వచ్చారు, ఏజెంట్స్ వచ్చారు. ఓకే, మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్ కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా చూసుకోవడానికి మాక్ పోల్ నిర్వహిస్తాం. ఏజెంట్ సమక్షంలో చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్ ఇస్తున్నాను. ఇన్ కేస్ నో అంటే మనం రీజన్ ఏంటనేది మనమే టైప్ చేసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మాక్ పోల్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ కాబట్టి మాక్ పోల్ ఎస్ పెట్టేసాము. ఇన్ కేస్ ఇక్కడ
ఇద్దరు కంపల్సరీ రావాలి పోలింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అది 2 or more పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్. ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది పోలింగ్ ఏజెంట్స్ వచ్చారా లేదా? వచ్చారు. వస్తే ఎస్, నో అయితే మళ్ళీ రీజన్ రాయాలి. ఎస్, వాళ్ళు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాము కాబట్టి పోలింగ్ ఏజెంట్స్ కంపల్సరీ వస్తారు. సో ఇక్కడ ఎస్ పెట్టి మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మాక్ పోల్ స్టార్టెడ్ అండ్ మాక్ పోల్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఈవెంట్. సో మాక్ పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్. ఎస్, కంప్లీట్ అయిపోయింది. మాక్ పోల్ సర్టిఫికెట్ ఈజ్ ఫిల్డ్. ఎస్. ఒకవేళ మీరు దీనికి నో చెప్దాం అనుకుంటే రీజన్స్ రాయాలి. ఇక్కడ కూడా నో చెప్దాం అనుకుంటే రీజన్ రాయాలి, ఎందుకు అవ్వలేదు అనేది. అండ్ ఇక్కడ మాక్ పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్, మాక్ పోల్ సర్టిఫికెట్ ఈజ్ ఫిల్డ్. ఎస్ పెట్టేశాను, సబ్మిట్. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ ఈవెంట్ యూ షుడ్ పెర్ఫార్మ్ యువర్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్. ఇక్కడ చూస్తే మాక్ పోల్ క్లియర్డ్ ఇన్ సియు అండ్ టోటల్ ఈక్వల్స్ టు 0. మనం అక్కడ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం టోటల్ 0 చేయాలి. సో ఇప్పుడు మాక్ పోల్లో మనం పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చారు, వాళ్ళు బటన్స్ ప్రెస్ చేశారు. మాక్ పోల్ నిర్వహించిన తర్వాత మనం అక్కడ వీవీప్యాట్స్లో స్లిప్స్ అనేవి కట్ అయి పడిపోతూ ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కంట్రోల్ యూనిట్లో టోటల్ 0 చేయాలి. ఆ తర్వాత వీవీప్యాట్లో ఆ స్లిప్స్ తీసేయాలి. ఫస్ట్ స్టెప్ ఇదనమాట, క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్. మాక్ పోల్ని క్లియర్ చేసేయాలి. ఎస్, కంపల్సరీ చేయాలి. అవ్వలేని పక్షంలో 0 అవ్వట్లేదంటే దెర్ ఈజ్ సంథింగ్ టెక్నికల్ ఇష్యూ. యూ షుడ్ రీప్లేస్ ద ఈవీఎం ఆర్ ఏ టెక్నికల్ పర్సన్ విల్ కమ్ అండ్ రిపేర్ ద ఈవీఎం. ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఇక్కడ మనకు అలా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ప్రాబ్లం లేదు. లేదంటే ఇక్కడ రీజన్ అనేది అవి ఈవీఎం పని చేయకపోతే అది మాక్ పోల్ అనేది నిర్వహించిన తర్వాత సియు అనేది టోటల్ 0కి సెట్ చేయలేకపోతే కనుక యూ షుడ్ కాల్ ద టెక్నికల్ టీమ్. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత అంటే టోటల్ 0 అయిపోయిన తర్వాత ఎస్ సెలెక్ట్ చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత స్టెప్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్. మాక్ పోల్లో మనకి ఏవైతే స్లిప్స్ మనకి కట్ అయ్యి వీవీప్యాట్లో పడిపోతాయో అవి ఆ బాక్స్ నుంచి తీసేయాలి. మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ పీసీ వీవీప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. ఫస్ట్ ఎస్ చెప్పాలి. నో చెప్పే పనమైతే అవి ఎందుకు తీయలేకపోయారో రీజన్ చెప్పాలి. మీ దగ్గరికి టెక్నికల్ టీమ్ని పిలిపించుకోవాలి, అది సాల్వ్ చేసుకోవాలి. ఎస్ చెప్పాలి. మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏసీ వీవీప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి కూడా 2 క్వశ్చన్లు ఇచ్చారు, అది కంపల్సరీ ఎస్ చెప్పాలి. నో చెప్పామంటే రీజన్ రాయాలి. సో ఇన్ కేస్ రీజన్ రాయాల్సి వస్తే ఆ రీజన్ ఏంటంటే క్లియర్ కట్గా మీరు రాయాలి. నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. ఈ 2 ఎస్ ఉండి సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. మనం బ్యాక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయాము స్క్రీన్లోకి. ఇప్పుడు సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, 5th ఈవెంట్ అనమాట. సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్. సో మాక్ పోల్లో సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ మనకి పీసీకి ఏసీకి కూడా మనం ఈవీఎంస్ మెషిన్స్ ఉంటాయి కాబట్టి 2 కూడా సీల్ చేయాలి. సీల్ కంప్లీటెడ్. ఇది మనం చేతిలో పని కాబట్టి మనం కంపల్సరీ సీలింగ్ అనేది చేస్తాము. ఎస్ఐ పెడతాం కాబట్టి సబ్మిట్. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్. ఒకవేళ నో పెట్టాల్సి వస్తే రీజన్స్ రాయాలి. సేమ్ థింగ్. రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్. సో రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్, ఇది మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఈవీఎంస్ మనకి రీప్లేస్ ఎప్పుడు అవుతాయండి? మనం ఈవీఎం సరిగ్గా పనిచేయకపోతే రీప్లేస్ చేస్తాం. టెక్నికల్ టీంని పిలిచి టెక్నికల్ టీం వల్ల కూడా కాకపోతే అప్పుడు విత్ ఆథరైజేషన్ ఆఫ్ ఆర్ఓసార్ వీ విల్ రీప్లేస్ ద ఈవీఎం. ఇప్పుడు ఇక్కడ ఇది కనుక మనం రీప్లేస్డ్ ఎస్ అనేది పెట్టని అవసరం లేదు. ఎప్పుడు మనం ఈవీఎం మార్చినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ నోలే పెట్టాలి. కానీ ఇక్కడ నో పెడితే రీజన్ అడుగుతుంది, ఇది ప్రాబ్లమ్, టెక్నికల్ ఇష్యూ. సో ఇట్ విల్ రిజాల్వ్ బై ది టెక్నికల్ టీమ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్, నో ప్రాబ్లం.
సో అది రిజాల్వ్ అయిపోతుంది. నో పెట్టినప్పుడు రీజన్ అడగకూడదు. సో అది సాల్వ్ చేస్తానని చెప్పారు. ఇక్కడ నో పెట్టాలి. ఇన్ కేసు ఎస్ పెడితే ఇక్కడ రీప్లేస్ అయిందని అర్థం. రీప్లేస్మెంట్ జరిగినప్పుడు ఎస్ పెడితే ఇక్కడ రీజన్స్ రావాల్సి ఉంటుంది. లేదంటే రీజన్ ఇవ్వకపోయినా కానీ రీప్లేస్ జరిగినట్టుగా మీరు ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఎంటైర్ ప్రొసీజర్ ఆఫ్ మాక్ పోల్. సో మాక్ పోల్ కండక్ట్ అయిపోయింది. మనకు రీప్లేస్మెంట్ కూడా జరిగినాయా లేదా, సీలింగ్ అనేది ఈవీఎంస్ జరిగినాయా లేదా, అంతా క్లియర్ కట్గా ఈవెంట్స్ ఇచ్చేశారు. సో ఈవెంట్స్ అన్ని పెర్ఫామ్ చేసేసిన తర్వాత మాక్ పోల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీ విల్ గో ఫర్ యాక్చువల్ పోల్. యాక్చువల్ పోల్కి మనం వెళ్ళినప్పుడు థర్డ్ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం హోమ్ స్క్రీన్ నుంచి. ఈవెంట్స్లో మనకి మొత్తంగా ఒక 10 ఈవెంట్స్ ఉన్నాయి, 12 ఈవెంట్స్ ఉన్నాయి సారీ. సో ఈ 12 ఈవెంట్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్. యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, పోల్ హ్యాస్ స్టార్టెడ్. పోల్ స్టార్ట్ అవ్వకపోతే నో రీజన్, ఎందుకు స్టార్ట్ అవ్వలేదు. మనకు మార్నింగ్ 7 o'clockకి పోల్ స్టార్ట్ అయిపోవాలి, బట్ ఇక్కడ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, రీజన్. అయిన తర్వాత మనం ఎస్ అని పెట్టి సబ్మిట్ చేస్తాం. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే వాటర్ టర్న్అవుట్ 9 AM. ప్రతి ప్రిసీడింగ్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ టర్న్అవుట్ 9 AMకి, 11 AMకి, 1 PMకి, అలాగే 3 PM, 5 PM మనం నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ టైమింగ్స్ ఇక్కడ డిఫరెంట్ ఫామ్స్ కింద ఇచ్చేసారు. ఈ ఫామ్స్ ఫిల్అప్ చేయాలి మనం. అంటే ఫామ్ అంటే ఇక్కడ వెబ్ ఫామ్ అనమాట నేను చెప్పేది. మొబైల్లో టెక్స్ట్ ఫీల్డ్స్ ఇచ్చారు కదా, దీని ఫామ్ అంటున్నాను నేను. ఒకసారి నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతమంది మనకు ఇప్పుడు దాకా ఓటు ఉపయోగించుకున్నారు, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది ఉపయోగించుకున్నారు, నెంబర్ ఆఫ్ మేల్స్ 2, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ 2 అండ్ థర్డ్ జెండర్ 1 అంటే కనుక టోటల్ ఓట్స్ పోల్డ్ 5 అని వచ్చేసింది. సబ్మిట్ చేస్తున్నాను నేను. డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. 11 AM కూడా డూ ద సేమ్ థింగ్. ఈ 3 చోట్ల మనం ఇలా ఇచ్చేసేస్తే అక్కడ 9 to 11 మనకి ఎంత పోల్ అయిందో అది కూడా మనకి ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. అలాగే 1 PMకి, 3 PMకి, 5 PMకి, 7 PMకి మనం వాటర్ టర్న్అవుట్ అనేది చెప్పాలి. సో ఇవి మనం పర్టికులర్ టైమింగ్స్లో మనం ఉపయోగించుకోవాలి. సో ఇది వాటర్ టర్న్అవుట్ అనేది టైంకి ఖచ్చితంగా జరగాలని చెప్పేసి మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగిందండి. ప్రతి ఈవెంట్ ఆ టైంకే పెర్ఫామ్ చేయాలి. సో 1 o'clock ఇవ్వాల్సింది మీరు బిఫోర్ 15 minutes మీరు కౌంట్ చేసుకోవడం మొదలుపెట్టి 1 కల్లా అది సబ్మిట్ చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. సో అలాగే 5 o'clock, 3 o'clock ఆ టైంకి మీరు సబ్మిట్ చేసేయాలి. నెంబర్ ఆఫ్ టోకెన్స్ నెక్స్ట్ మనకి 6 PMకి టోకెన్స్ ఇష్యూ చేయాలి. సో మనం 6 PMకి టోకెన్స్ అప్పటిదాకా లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 6 PMకి మనం టోకెన్స్ ఇష్యూ చేస్తాము. సో అవి నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఎన్ని ఇష్యూ చేశారు, క్యూలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం ఇక్కడ టోకెన్స్ ఇష్యూ చేస్తాం. టోకెన్స్ ఇష్యూ చేసాం 20 tokens అండ్ సబ్మిట్. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ది క్లోజ్ ఆఫ్ పోల్. క్లోజ్ ఆఫ్ పోల్ ఇక్కడ టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ CU 17A వాటర్స్ రిజిస్టర్ 17C ఈజ్ టాలీడ్ అండ్ ఫౌండ్ ఈక్వల్. ఇక్కడ మనం ఏదైతే మనం 17A 17C ఈక్వల్గా టాలీ అయినాయి అండ్ CUలో ఏదైతే మనకి కనిపిస్తుందో అది PCకి కానీ ఏసీకి కానీ సో అవి కూడా ఈక్వల్గానే కనిపిస్తున్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ ధృవీకరించాలి. ఎస్ ప్రెస్ చేయాలి. ఎస్ సెలెక్ట్ చేసుకున్నాము. క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్. మీరు అక్కడ క్లోజ్ బటన్ అనేది ప్రెస్ చేశారా లేదా, కంపల్సరీ క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. అండ్ అంటే నెక్స్ట్ ఇంక పోలింగ్ జరగకుండా పోలింగ్ ఆపుతున్నాం అనమాట. పోలింగ్ జరగకుండా క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఈవీఎం సీలింగ్ ఈజ్ కంప్లీటెడ్. సీల్ చేయాలి ఈవీఎంస్. సో అవి సీల్ చేసేసాము. ఇవి కంపల్సరీ ఎస్ టాస్క్సే కాబట్టి కంపల్సరీ ఎస్ టాస్క్స్ పెర్ఫామ్ చేస్తాము. సో ఇఫ్ నో అయితే కనుక రీజన్స్ రాస్తాము. అక్కడ ఉన్న కన్సల్టెంట్ నోడల్ ఆఫీసర్ ఆర్ సెక్షన్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేస్తాము. అదేంటో రిజాల్వ్ చేసుకుంటాము.
మళ్ళీ క్లోజ్ అయితే క్లోజ్, ఈవీఎం సీలింగ్ అయితే సీలింగ్ చేసేసి ఎస్ పెట్టి సబ్మిట్ చేస్తాం. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో దిస్ ఈజ్ క్లోజ్ ఆఫ్ పోల్ అండ్ ఫైనల్ వాటర్ టర్న్అవుట్. ఇక్కడ ఫైనల్ వాటర్ టర్న్అవుట్ ఎంత అనేది మనం కంపల్సరీ చెప్పాలి. సో మనం సీల్ చేసేసిన తర్వాత నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్ ఎంతమంది ఇక్కడ ఓట్స్ పోల్ చేశారని చెప్పేసి టోటల్గా పిఎస్కి సంబంధించి మొత్తం ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో 25, 35 ర్యాండమ్గా నేను ఏదో ఇస్తానండి. సో మనం దీన్ని సబ్మిట్ చేస్తాం. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ది ఏంటంటే సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. ఇక్కడ మనకి సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్లో పీసీ ఈవీఎం కంప్లీటెడ్ ఎస్, ఏసీ ఈవీఎం కంప్లీటెడ్ సీలింగ్ అయిందా లేదా, పీసీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్, ఏదైనా ఈవీఎం రీప్లేస్ అయిందా అయితే ఎస్, లేకపోతే నో. ఈవీఎం రీప్లేస్ నో. ఆల్ నెసెసరీ ఫామ్స్ ఫిల్డ్, అన్నీ చేసామా లేదా ఎస్. ఇక్కడ చూసుకోండి ఎస్ ఎస్, నో నో, ఎస్ సబ్మిట్ చేస్తాము. కానీ ఇక్కడ నో పెడితే అక్కడ రీజన్ అడుగుతుంది కాబట్టి నేను మామూలుగా సబ్మిట్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఫైనల్లీ సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. మనం అన్నీ సీలింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. ఇక్కడ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ 2 సార్లు ఇచ్చినా మనకి ఒకసారి రిమైండ్ చేయడం కోసమే జాగ్రత్తగా చూసుకోండి. సో సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ద పోలింగ్ పార్టీ హ్యాజ్ సేఫ్లీ రీచ్డ్ ద రిసెప్షన్ సెంటర్ ఎస్. ఒకవేళ నో పెడదాం అనుకుంటే మీరు రీజన్ రాయాలి, అంటే మధ్యలో వెహికల్ చెడిపోయింది, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ఇంకేదైనా ఇష్యూ అయితే కనుక అక్కడ రాయాలి, ఎస్ రాయాలి. ఇక్కడ ఎస్ పెట్టి మనం సబ్మిట్ చేయాలి. ఓకే. సో టోటల్గా మీరు ఇప్పుడు దాకా 3 మాడ్యూల్స్ చూశారు కదండి ఈ యాప్కి సంబంధించి. ఆ 3 మాడ్యూల్స్ ఏంటో, వాటి ఉపయోగం ఏంటో ఒకసారి చిన్నగా చెప్తాను నేను. ఇప్పుడు ప్రీ పోలు, మాక్ పోలు, యాక్చువల్ పోలు. అసలు ఈ యాప్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి చేయాల్సిన ప్రెసిడింగ్ ఆఫీసర్ చేయాల్సిన ప్రతి ఈవెంట్, ప్రతి యాక్టివిటీ సో టైంకి చేయాలి, పక్కాగా కరెక్ట్గా చేయాలి. సో దాన్ని ఒకసారి గుర్తు చేయడం కోసం, రిమైండ్ చేయడం కోసం పై లెవెల్ అధికారులు మనకి సెక్షన్ ఆఫీసర్ కానీ లేదంటే ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ అక్కడ మానిటర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో చాలా బాగుంది, ఇది చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు. సో ప్రెసిడింగ్ ఆఫీసర్ గారు ఏ పని చేసినా అది ఎక్కడైనా ఆగిపోయినా పై లెవెల్లో మానిటర్ చేయడానికి పై లెవెల్ అధికారులకి డాష్ బోర్డ్ కూడా ఇచ్చారు వెబ్ అప్లికేషన్లో. ఆ డాష్ బోర్డ్లో చూసుకుని, అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది అనమాట, మీరు అది నోట్ చేయాలి. సో మీ దగ్గర ఏదైనా ఒక కరెక్షన్ చేయాలంటే ఒకవేళ ఏదైనా రిమార్క్స్ రాసి మీరు నో పెట్టేశారు, ఆ ఈవెంట్ పెర్ఫామ్ చేయలేనట్టుగా ఉండిపోతుంది కదా. సో అలాంటి సందర్భంలో మీ పైన సెక్షన్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఆ సెక్షన్ ఆఫీసర్ ఏదైతే మనకి మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. మన దగ్గర ప్రెసిడింగ్ ఆఫీసర్ ఒక్కసారి కనుక ఏదైతే ఒక్కసారి సబ్మిట్ చేస్తే అది మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు తప్పుగా ఎంట్రీ ఇచ్చేసి ఉంటే కనుక మీ సెక్షన్ ఆఫీసర్కి కాల్ చేసి మీరు దాన్ని ఇంటిమేట్ చేసి ఆయన్ని అది ఎడిట్ చేసి సబ్మిట్ చేయమని చెప్పేసి అక్కడ రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ సెక్షన్ ఆఫీసర్ని కన్సల్ట్ చేసి మీరు దాన్ని రిజాల్వ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఎంటైర్ ఎపిసోడ్ ఆఫ్ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్. సో కాబట్టి అందరికి అర్థమైంది అనుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.